శివాయ గురవే నమః. జ్ఞానక్షమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. దృష్టి దోషం కానీ భూత ప్రేత పిశాచ బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే గనుక వాళ్ళ మీద ఏమైనా కూడా జరిగి ఉండొచ్చు, లేకపోతే గాలి పీడ వంటివి ఏమైనా సోకుండొచ్చు, లేకపోతే అపారమైనటువంటి నరదృష్టి నరఘోష వాళ్ళ పట్ల ఏదైనా కూడా కలిగి ఉండొచ్చు. దానికి చాలా సులువుగా మీ అంతటి మీరు నివారించేసుకోగలిగేటువంటి ఒక ప్రక్రియ నేను మీకు చెప్పబోతున్నాను. ఈ యొక్క మంత్రాన్ని కేవలం ఒక 108 సార్లు ముందుగా ఆ యొక్క మంత్రాన్ని జపం చేయాలి. అప్పుడు ఆ యొక్క మంత్రం మీకు పని చేయటం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఒక 108 సార్లు ఏ రోజు చేయొచ్చు, ఏదైనా కూడా ఒక శనివారం నాడు చేయండి. శనివారం నాడు స్నానం అన్ని కూడా పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో కూర్చొని ఏదైనా కూడా ఆసనం వేసుకుని ఏ జపమాలైనా కూడా వాడి మీకు ఇష్టదేవుడికి నమస్కరించుకొని ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేసుకోండి. అంతే, మీకు ఆ యొక్క మంత్రం సిద్ధిస్తుంది. ఆ 108 సార్లు ఎవరైతే చేస్తారో దాని తర్వాత నుంచి అవసరం వచ్చినప్పుడు, అవసరం పడినప్పుడు మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు వాడుకోవచ్చు. ఏ విధంగా వాడుకోవచ్చు అంటే, మీ యొక్క సభ్యులకి, మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, మీ యొక్క స్నేహితులు కావచ్చు, బయట వాళ్ళు ఎవరికైనా సరే కావచ్చు, ఎవరికైనా కూడా ఈ విధమైనటువంటి అపారమైనటువంటి దృష్టి దోషము, నరఘోష, లేదు అంటే భూత ప్రేత పిశాచుల యొక్క పీడలు కానీ గాలి వంటివి ఏవైనా కూడా సోకినా కానీ ఏం చేస్తారంటే, చేతిలోకి కాస్త విభూతి తీసుకోండి. మీ యొక్క కుడి చేతిలోకి మీ యొక్క పిడికలు బిగించి మీరు ఏదైతే ఆ యొక్క మంత్రం సిద్ధి పొందుతారో ఆ యొక్క మంత్రం ఒక 3 సార్లు చెప్పండి. 3 సార్లు చెప్పిన తర్వాత ఆ యొక్క విభూతి పట్టుకున్నప్పుడు ఆ యొక్క విభూతి వాళ్ళ యొక్క నుదిటిన ధరింప చేయండి. వాళ్ళ యొక్క నుదిటిన బొట్టుగా పెట్టండి. ఇంకొంచెం విభూతి వాళ్ళ యొక్క పొట్టకి రాయండి. ఇంకొంచెం విభూతి వాళ్ళ యొక్క వీపుకి అలకండి. దాని తర్వాత ఇంకా కూడా మీ చేతిలో ఏదైనా కూడా విభూతి ఉండిపోయినా, లేకపోతే చేతి వేళ్ళకు ఇంకా కూడా విభూతి ఉన్న మిగతా విభూతి ఏదైతే ఉందో మీ యొక్క చేతికి, అది గాలిలోకి మీరు ఊదేయాల్సి ఉంటుంది చేతిలో నుంచి. అర్థమైంది కదా? చేతిలో విభూతి పట్టుకోవడం, 3 సార్లు ఆ యొక్క మంత్రం చెప్పడం, నుదిటిన బొట్టు పెట్టడం, కాస్త పొట్టకు రాయడం, కాస్త వీపుకు రాయడం, దాని తర్వాత మిగిలిన విభూతి గాల్లోకి ఊదేయడం. ఈ విధంగా ఉదయం చేయండి. అలాగే మళ్ళీ అదే బాధితుడికి మళ్ళీ సాయంత్రం కూడా చేయవలసి ఉంటుంది. ప్రభావం అతనికి మరీ తీవ్రంగా ఉందనుకోండి, మరీ విపరీతమైన స్థితిలో ఉంది, ఆరితేరిపోయి ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉందనుకోండి, ఒక్కసారి చేసేసరికి అంటే ఒకరోజు ఉదయం సాయంత్రం చేసేసరికి అది పూర్తిగా నివారణ అవ్వకపోతే ఇంకొక 3 రోజులైనా వరుసగా చెయ్యండి. ఖచ్చితంగా తొలగిపోతుంది. ఖచ్చితంగా దాని నుంచి అతడు బయటకు వచ్చేస్తాడు. ఖచ్చితంగా నివారణ జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు. అయితే ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేస్తున్నాను. ఓం నమో భగవతి అఘోర వీర పరం జ్యోతి ప్రళయ కాల స్వరూపిణి విశ్వ చైతన్యానంత శక్తే భుక్తి ముక్తి ప్రదాయిని ఓం భ్రాం హ్రీం భ్రూం భ్రైం భ్రౌం భ్రః శాకినీ ఢాకిని బ్రహ్మరాక్షస భూత బేతాళ పిశాచ దుష్ట దృష్టిగ్రహ సంహారిణి ఓం హ్రాం హ్రేం హ్రోం హ్రః హ్రోం హ్రోం క్షోం క్షోం ట్రాం ట్రాం హుం ఫట్ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను. ఓం నమో భగవతి అఘోర వీర పరం జ్యోతి ప్రళయ కాల స్వరూపిణి విశ్వ చైతన్యానంత శక్తే భుక్తి ముక్తి ప్రదాయిని ఓం భ్రాం హ్రీం భ్రూం భ్రైం భ్రౌం భ్రః శాకినీ ఢాకిని బ్రహ్మరాక్షస భూత బేతాళ పిశాచ దుష్ట దృష్టిగ్రహ సంహారిణి ఓం హ్రాం హ్రేం హ్రోం హ్రః హ్రోం హ్రోం క్షోం క్షోం ట్రాం ట్రాం హుం ఫట్ స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.